గారు, శర్మ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. నేను ప్రాక్టికల్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావడానికి దేశంలో చాలా రాష్ట్రాల కంటే అత్యంత అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ స్టేట్ 980 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి కోస్టల్ ఉంది. దీన్ని తెలంగాణతో కానీ పోల్చినట్లయితే ఎప్పటికైనా తెలంగాణ కంటే అనేక రెట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. మీరు ప్రపంచ చరిత్ర తీసుకోండి, ఏ దేశ చరిత్ర అయినా తీసుకోండి, ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటాం. ఎందుకు మధ్యప్రదేశ్ వెనకబడింది మీరు పరిశీలించండి. అట్లాగే అనేక రాష్ట్రాలు ప్రపంచంలో కూడా. అందుకని సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి అవుతాయి, దాన్ని ఎవడు ఆపలేరు. విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం నేను అది చేశాను ఇది చేశానని ఎవరు చెప్పుకున్నా సముద్ర తీరమే ప్రధానమైన కారణం. కేసీఆర్కి మొదట మినిస్టర్ అయినప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లు అనుకుంటాను, ఆయనకి షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చాడు. మాకు సముద్రం లేదని ఆయన లేబర్ మినిస్ట్రీ తీసుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్. అందరికీ తెలుసు. షిప్ బిల్డింగ్ కానీ పోర్ట్లు కానీ సముద్రం పక్కన వస్తాయి కానీ మధ్యలో ఎక్కడ పెట్టలేరు. అలాగే కనెక్టివిటీ, ప్రపంచానికి కనెక్టివిటీ అనేటువంటిది సముద్రం ద్వారా వస్తుంది. అందుకని దాని యొక్క అభివృద్ధి అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్కి అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చేయాలనేటువంటి దానికి మనం ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ ఆయన చెప్పినటువంటి మార్గాలే తప్పుడు మార్గాలు అన్నీ, A to Z. ముఖ్యంగా ప్రైవేటు వాళ్ళ ద్వారానే అభివృద్ధి అవుతుంది, ప్రైవేట్ వాళ్ళు గొప్పవాళ్ళు అనేది ఆయన సిద్ధాంతం. ఇది ప్రైవేట్ పిచ్చి, మ్యాడ్ ఆఫ్ ప్రైవేటైజేషన్, మ్యాడ్ ఆఫ్ ప్రైవేట్. అందుకని మీరు కానీ చరిత్ర తీసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ ప్రైవేట్ కంపెనీలు అవి దివాళా తీసి నడపలేకపోతే ఇన్సూరెన్స్ ప్రైవేటు LIC GICలు వచ్చాయి. కాల్టెక్స్, హిందుస్థాన్ పెట్రోలియం, కాల్టెక్స్ అమెరికన్ కంపెనీ. 71లో పాకిస్తాన్ వార్ జరిగితే షిప్పులకి ఇంధనం ఇవ్వాల అమెరికా కాల్టెక్స్ కంపెనీ, అప్పుడు దాన్ని నేషనలైజ్ చేయాల్సి వచ్చింది. హిందుస్థాన్ షిప్ యార్డ్, వాల్చంద్ హీరాచంద్ CC సెంటర్ కాంటినెంటల్ కార్పొరేషన్, వాడు చాలా పెద్ద గొప్పవాళ్ళలాగా చెబుతుంటారు. వాడు మేము నడపలేమని ఆత్మపూర్వకంగా 55లో నెహ్రూ ప్రభుత్వానికి రాసిస్తే అప్పుడు దాన్ని నేషనలైజ్ చేశారు. వాడి కాలంలో ఏం డెవలప్ చేయలే. కాల్టెక్స్ కూడా 1 మిలియన్ కూడా కెపాసిటీ డెవలప్ చేయలే. అందుకని అభివృద్ధి అనేటువంటిది చేసింది ప్రభుత్వ రంగంలో అభివృద్ధి అయింది. ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి అవుతుందనే దానికి ఎన్ని ఉదాహరణలైనా చైనా, ఇండియా కానీ కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది. అది మనం చైనాతో కంపారిజన్ మీరు ఏ రంగమైనా తీసుకోండి, అన్ని రంగాల్లో కూడా దాన్ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అది ఇట్స్ ఎ పబ్లిక్ గవర్నమెంట్. ప్రజలకి ఆ వచ్చే లాభాలు అనేది ప్రజానీకానికి అందుతాయి. ఇక్కడ ప్రైవేట్ వాడికి అందుతాయి. ప్రైవేట్ వాడి లాభాలు రకరకాల పద్ధతిలో వాళ్ళ లాభాలు పెంచుకోవడానికే చూస్తాడు కానీ ప్రజలకు పెంచడు. కోవిడ్ కాలంలో కూడా చైనాలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా చైనాలో ఉన్న జీతాలు పెంచారు, మిగిలిన మన దేశంలో జీతాలు ఇవ్వాల. ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చు. కాబట్టి ప్రైవేట్ అనేటువంటిది ఉంటే ప్రజల యొక్క స్టాండర్డ్స్, శ్రీనివాసరావు గారు, శర్మ గారు కూడా చెప్పారు, వాడు కొనడానికి ఏమిటి, కొనేవాడు ఎవడు? నువ్వు ఇండస్ట్రీస్ పెడతావు. ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఈ విజన్లో చెప్పినటువంటి కానీ చూసినట్లయితే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడుల్లో కూడా ఈ కాలంలో కూడా 25,000 కోట్ల రూపాయలు హిందుస్థాన్ పెట్రోలియం ఎక్స్పాన్షన్ అయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అత్యధిక ఎక్కువ పెట్టుబడులు ఈ కాలంలో కూడా 7 మిలియన్ల నుంచి 15 మిలియన్ స్థాయికి హిందుస్థాన్ పెట్రోలియంని చేయడం జరిగింది. ఇప్పుడు రేపు మోడీ రాబోతున్నారు. ఈ మోడీ వచ్చినప్పుడు కూడా గ్రీన్ హైడ్రోజన్, ఇది ప్రపంచంలో టెక్నాలజీ కరెక్ట్, నీటి నుంచి గాలి నుంచి గ్రీన్ ఎనర్జీని తయారు చేస్తారు, కరెంట్ని తయారు చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటివి థర్మల్ ఇవన్నీ కూడా కాలుష్యాన్ని వెదజల్లుతాయి కాబట్టి దీని స్థానంలో ఇది రావడం కరెక్ట్. కానీ ఈరోజు 1 మెగావాట్కి 5 కోట్లు అవుతుంటే అది మినిమం 15 కోట్లు అవుతుంది. ఇండియాలో ఇంతవరకు స్టార్ట్ చేయలే. అక్కడ పూడిమడకలో రేపు 8వ తేదీని ప్రధానమంత్రి వచ్చి స్టార్ట్ చేయబోతున్నారు.
పెట్టుబడులు పెట్టచ్చు కూడా. ఇది పబ్లిక్ సెక్టారే. 1,40,000 కానీ 1,50,000 కోట్లు కానీ వాళ్ళు చెప్పేటువంటి పెట్టుబడి ఎన్టీపీసీలో ఉన్న డబ్బులంతా పెట్టిస్తారు. ఆ విధంగా రావచ్చు, పెట్టచ్చు కూడా. ఇంతవరకు ఇండియాలో ప్రైవేట్ వాడు ఎవడో పెట్టాల, ప్రైవేట్ వాడి ద్వారా ఎవడో కొనేవాడు ఉండడు. అందుకని అయినా గవర్నమెంట్ తమ పెట్టుబడులు కాబట్టి పెట్టేదానికి ప్రయత్నం చేయొచ్చు, పెట్టచ్చు, లేదా పూర్తిగా పెట్టకపోవచ్చు. ఆర్సెలర్ మిట్టల్ మెటలర్జికల్ ఇండస్ట్రీ ప్రపంచంలో గత 10 ఏళ్లలో ఒక్క కొత్త ఇండస్ట్రీ రాల, పాతవి తీసుకోవడమే. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ ఎస్ఆర్ కంపెనీని ఇదివరకు ఎస్ఆర్ యాజమాన్యం నడిపేది. విశాఖపట్నంలో పోర్టుకి ఎదురుగా పక్కనే ఉంటుంది. వాడు 52,000 కోట్ల రూపాయల బ్యాంక్ ఎగ్గొట్టేస్తే దాన్ని 32,000 కోట్లకి ఆర్సెలర్ మిట్టల్ తీసుకున్నాడు. ఆ రకంగా 20,000 కోట్ల రూపాయలు ప్రజలు, బ్యాంకులు అంటే ప్రజలే కదా నష్టపోతారు. ఆ రకంగా పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది ఎక్స్పాన్షన్, ఈ రోజు కూడా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఓఎన్జీసీ పెట్టుబడులు పెట్టించారు. రిలయన్స్ లేకపోతే మొత్తం ఆయిల్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలని ఇప్పుడు 6,000 రామాయపట్నంలో 6,100 కోట్లు వస్తాయని పెట్రోకెమికల్ కారిడార్ కాంప్లెక్స్ వస్తుందని చెప్పారు. అదే ఒరిస్సాలో పారాదీప్ దగ్గర 61,000 కోట్ల రూపాయలు రాబోతుంది ఐఓసి. ఆ విధంగా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఆయిల్ సెక్టార్లో ఇప్పటికే డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు పెట్టుబడి పెట్టించి వీటన్నిటినీ ప్రైవేట్ వాడికి ఇవ్వాలని, ఇట్స్ బండ్లింగ్ అంటారు, అన్ని కట్టగట్టి ఒకేసారి ఇవ్వడం. ప్రైవేటైజేషన్లో ఇది ఒక మెథడ్. అందుకని ఇప్పుడు దాకా స్ట్రాటజిక్ సేల్, విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ అటర్ ఫెయిల్యూర్ అయింది. అందుకని మొక్కలు చేసి అమ్మాలనేటువంటిది, లేదా లీజ్కి ఇవ్వాలని మానిటైజేషన్ పాలసీ అనేటువంటిది ఇప్పుడు అమలు చేస్తుంది. మానిటైజేషన్ పాలసీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పాలసీ ఏమిటంటే సిక్కు చేసి దాన్ని బలహీనపరిచి అప్పుడు ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చేయగలడా లేదా? గతంలో కూడా అట్లాంటి ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయింది. స్ట్రాటజిక్ సేల్ ఫెయిల్ అయింది, పోస్కోవాడికి ఇవ్వాలనే ప్రయత్నం ఫెయిల్ అయింది. అందుకని ఇది స్ట్రగుల్. పబ్లిక్ సెక్టార్ ఉండాలా, ప్రైవేట్ సెక్టార్ ఉండాలా, ప్రైవేట్ గొప్పది అనేటువంటి సిద్ధాంతంలో భాగంగానే వీరు ఈరోజు చెప్పేటువంటిది. కానీ పెట్టుబడులు వాస్తవంగా వచ్చేటువంటి ప్రైవేట్ వాడు చూపించినటువంటివి గ్లోబల్ సమ్మిట్ 2018 చంద్రబాబు నాయుడు ఆఖరి పెట్టినటువంటిది కానీ, మూడేళ్లు వరుసగా జగన్మోహన్ రెడ్డి పెట్టింది కానీ, విదేశాల నుంచి వచ్చో లేకపోతే ప్రైవేట్ వాళ్ళు గార్లు బూర్లు దీన్ని తేపి బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి వెళ్ళడమే కానీ నిజంగా పెట్టుబడులు వచ్చినటువంటి నా మాత్రం. అయితే ఏమొచ్చాయనంటే రెండు ఇండస్ట్రీ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా దీంట్లో కూడా ఆ 2 ఇండస్ట్రీ, ఆక్వా ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ. ఈ 2 ఇండస్ట్రీలు ఈ సముద్ర తీరంలోనే పెట్టాలి, ఇంకొక చోట అవ్వదు. అందుకనే ఫార్మా కంపెనీలని ఒకప్పుడు హైదరాబాద్ అంతటిని కూడా చెడగొట్టేస్తే, పొల్యూషన్ చేస్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి ఇక్కడ ఒక్కడి కూడా ఉండడానికి లేదనంటే అప్పుడు అత్యధిక భాగం విశాఖపట్నం షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఫార్మా హబ్ అని ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా నక్కపల్లి ప్రాంతం ఆర్సెలర్ మిట్టల్ పెట్టే దాంట్లో కూడా 5,000 ఎకరాల్లో 2,500 ఆర్సెలర్ మిట్టల్కి ఇవ్వాలని 2,000 ఎకరాల ఫార్మా